హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? సో ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్య పొట్టు కారం అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ రొయ్య పొట్టు కారం కలుపుకుని తిన్నారు అంటే ఇంకా చికెన్ మటన్ టేస్ట్ కూడా సరిపోదండి, అంత నచ్చేస్తుంది మీ అందరికీ. సో ఈ రొయ్య పొట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో. నార్మల్ రొయ్యల కంటే చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో ఇటువంటివే మనం రొయ్య పట్టు కారానికి యూజ్ చేసుకుంటామండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ రొయ్య పొట్టు కారాన్ని మనం చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులే వస్తుంది. 3 నెలల నుంచి 4 నెలల వరకు, నార్మల్గా అయినా 2 నెలలు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి, నిజంగా కడుపు నిండా అన్నం తినేస్తారండి, అంత నచ్చేస్తుంది. ఇది రైస్లోకి కాదు, ఇడ్లీ దోశలకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక 20 వరకు ఎండుమిర్చిని తుంచి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టానండి. అలాగే 2 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. సో ఇవి వచ్చేసి చిన్నవి, మీ దగ్గర పెద్దవి ఉంటే ఒక్కటైతే సరిపోతుంది. అలాగే ఒక జీలకర్ర అండి, ఒక ప్యాకెట్ తీసుకున్నాను, అందులో కొంచెం అయితే యూస్ చేసుకుంటాము. ఇప్పుడు వీటితో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వీటిని అయితే చక్కగా వేపుకోవాలండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ ఎండుమిర్చి బాగా వేగాలండి. సో చూసారు కదా, ఈ విధంగా మనకు వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే దించి కొంచెం సేపు ఈ విధంగా తిప్పుకోవాలండి, ఎక్కువగా మాడిపోకుండా ఉంటాయి. దీన్ని వేరొక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏదైతే రొయ్య పట్టు తీసుకున్నామో ఆ రొయ్య పట్టుని అయితే వేసుకుంటున్నానండి. ఇది ఇందులో వేసుకునే కంటే ముందు చాటలో వేసుకుని ఈ రొయ్య పొట్టుని చెరుక్కోవాలండి. అందులో ఇసుక లాంటిది ఉంటుంది, చిన్న చిన్న వేస్ట్ ఏదైనా ఉన్నా కూడా పోతుందన్నమాట. అలా మనం చెరక్కపోతే ఏమవుతుంది అంటే మనం కారం చేసుకునేటప్పుడు ఇసుకగా తగులుతుందండి, తినడానికి అంత బాగుండదు. సో కంపల్సరీ చెరిగిన తర్వాతే మీరు ఈ రొయ్య పొట్టుని ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం రొయ్య పొట్టుని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు, మాడిపోతాయి. ఈ రొయ్య పొట్టుని మనం కంటిన్యూషన్గా ఈ విధంగా కదుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగున ఉన్నవి మాడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఈ రొయ్య పొట్టు అనేది మనకి ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. నిజంగా ఆ స్మెల్కి మనకి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అనమాట. రొయ్య పొట్టునే తినేయాలనిపిస్తుంది, అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఈ రొయ్య పొట్టు వేపుకోవటంలోనే ఈ రొయ్య పొట్టు కారం టేస్ట్ అనేది ఉంటుందండి. చాలా క్రిస్పీగా వేపుకోవాలి, కానీ ఎక్కడా కూడా రొయ్య పొట్టు అనేది మాడకూడదు, ఓకేనా? సో చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. దింపేసేద్దాం, వీటిని దింపి చల్లారి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉప్పు అండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కళ్ళుప్పునైతే నేను యాడ్ చేశాను. సో చూడండి, దాన్ని కూడా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఉప్పుని కూడా. సో ఇప్పుడు మనం తీసుకున్న రొయ్య పొట్టు ఉంది కదా, సో ఆ రొయ్య పొట్టుని అయితే ఒక చాటలోకి అయితే తీసుకున్నానండి నేను, అంటే కొంచెం చల్లారి పెట్టడం కోసం. ఇవి మనకి చాలా క్రిస్పీగా అవుతాయండి, గలగలాడుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మనం గమనిస్తే మనం ఫ్రై చేసే ముందు ఎలాగున్నాయి, ఫ్రై అయిన తర్వాత ఎలాగున్నాయి వేరియేషన్ చూసుకుంటే మనకు అర్థమైపోతుందండి. సో ఇంకా పర్ఫెక్ట్గా ఇవి వేగాయి అని తెలియాలి అంటే మనం ఒక రొయ్యని పట్టుకొని మనం తుంచి చూసాము అంటే చాలా చక్కగా విరిగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి తుంచంగానే విరిగిపోవాలండి, అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయినట్టు. సో కొంచెం నిల్వ ఉండాలన్నా కూడా నిల్వ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి రొయ్య పొట్టుని. సో ఇప్పుడు ఉప్పు కూడా వేగిందండి, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు తీసి చల్లారి పెట్టుకోవాలి. మేమైతే రొయ్య పొట్టు కారాన్ని రోట్లో దంచుకుంటున్నామండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసానండి. సో రోట్లో అయితే టేస్ట్ బాగుంటుందండి. సో రోలు అవైలబుల్గా లేని వాళ్ళు ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. ఈ ఎండుమిర్చి కొంచెం నలిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉప్పు ఉంది కదా, అది కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి, మొత్తం ఒకేసారి వేయొద్దండి. అది కూడా వేసి ఈ విధంగా దంచుకోవాలి. ఎందు గురించి మొత్తం ఒకేసారి వేయొద్దు అంటే, ఏమైనా కొంచెం ఎక్కువైతే లాస్ట్లో మనం దంచిన తర్వాత చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, సరిపోతే సరిపెట్టుకోవచ్చు, ఓకేనా? అందుకోసం ఈ విధంగా చక్కగా ఈ ఎండుమిర్చి ఉప్పు చక్కగా నలిగిపోయేలాగా ఈ విధంగా దంచుకుందాము. మనం ఎండుమిర్చి బాగా వేపాం కాబట్టి పెద్ద కష్టపడ అవసరం లేదండి, త్వరగానే నలిగిపోతుంది. ఇది మొత్తం ఏంటంటే పౌడర్ లాగా అయిపోవాలండి. సో మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. సో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమన్నా ఉందా ఈ టేస్ట్ అనిపించేది అనమాట. మళ్ళీ చాలా కాలం తర్వాత నాకు అనిపించింది రొయ్య పొట్టు కారం తిందాము అని చెప్పేసి. సో ఈరోజు మా రొయ్య పొట్టు కారం చేస్తున్నది అయితే మా అమ్మగారండి, మా అత్తగారి వాళ్ళ అమ్మ.
సో నేను హెల్ప్ చేస్తున్నాను, మా అమ్మ అయితే చేస్తుంది. ఇప్పుడు మా అమ్మ మాటల్లోనే విందాము. నేను అడుగుతాను మా అమ్మని, మా అమ్మ టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది. మీ రోజులు ఎట్లాగే చేసేవాళ్ళ? వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈరోజైతే మా సబ్స్క్రైబర్స్ అందరికీ నీ చేతి రొయ్యి పొట్టు కారం చూపిద్దాం అనుకుంటున్నాం, అంతేనా? చూడండి, ఎండుమిర్చి మొత్తం ఈ విధంగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రొయ్యి పొట్టుని ఇంకొకసారి చెరుక్కోవాలండి. మనం ఫ్రై చేసినప్పుడు రోజు దాని నుంచి ఏమైనా రాలేది ఉంటుంది కదా, ఇంకా ఎక్స్ట్రా ఇసుక ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. ఇంకా రాళ్ళ లాంటివి ఏమైనా ఉన్నాయేమో ఇందాక చెరిగినప్పుడు మిస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మంచిగా ఇవన్నీ చెరుక్కున్న తర్వాత చూడండి, కారం చూసారా, ఎండుమిర్చి ఈ విధంగా మెత్తగా నలిగిపోవాలండి. ఎక్కడైనా లైట్గా ఉన్నా పర్లేదు, ఆల్మోస్ట్ మెత్తగా నలిగిపోయింది కదా. సో ఈ నలిగిపోయిన తర్వాత మనం చెరుక్కున్న రొయ్యి పొట్టుని ఇందులో వేసుకొని చక్కగా దీన్ని కూడా దంచుకోవాలండి. సో రొయ్యి పొట్టు మొత్తాన్ని వేసేద్దాం. ఇప్పుడు ఈ రొయ్యి పొట్టును కూడా వేసి చక్కగా దంచుకోవాలండి. సో రొయ్యి పొట్టు బాగా ఫ్రై అయితే చక్కగా ఇలా దంచంగానే చక్కగా నలిగిపోతుందండి మనకి. సో అందుకోసమే రొయ్యి పొట్టును అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వకపోతే అలాగే ఉండిపోతుంది. సో చక్కగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రొయ్యి పొట్టును దంచేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ ఎండుమిర్చి ఈ రొయ్యి పొట్టు కలిసి చాలా బాగుంటుంది. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుందని చెప్పుకోవాలి, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ఈ విధంగా ఒక 5 నిమిషాలు దంచారంటే చక్కగా పొడిలాగా అయితే అయిపోతుందండి. ఇప్పుడే ఇంకా పూర్తవలేదు, ఇంకా కొంచెం సేపు అయితే మనకి నలగాలండి. సో ఒకసారి గరిటె పట్టి తిప్పుకుంటూ అడుగునవి పైకి, పైన అడుగుకు వెళ్ళేలాగా చక్కగా ఈ విధంగా అనుకుంటూ మొత్తం నలిగేదాకా దంచుకోవాలి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ రొయ్యి పొట్టు కారం వేసుకుంటే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. సో నెయ్యి లేకపోయినా పర్లేదు, ఈ రొయ్యి పొట్టు స్మెల్కే చూసారా కడుపు నిండా తినేయచ్చు. రొయ్యి పొట్టు అనేది చక్కగా కలిసిపోయి బాగా నలిగిపోయింది కదా, ఈ విధంగా మనకు నలిగిపోవాలి. ఈ స్టేజ్లో మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గినట్టుంటే కొంచెం యాడ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఉప్పు మొత్తం ఒకేసారి వేయొద్దు, కొంచెంగా వేసుకోండి అని చెప్పేసి. తగ్గితే ఇప్పుడు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రొయ్యి పొట్టు కారం బాగా నలిగిన తర్వాత ఇందాక మీకు వెల్లుల్లిని చూపించాను కదా, వెల్లుల్లిని పొట్టు ఏం తీయలేదండి, నార్మల్గా తీసి ఇందులో యాడ్ చేసుకుని ఇవి కూడా చక్కగా దంచుకోవాలండి. అందులో కలిసిపోయేలాగా చక్కగా దంచుకోండి గరిటెతో తిప్పుకుంటూ. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా, కొంచెం వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చగా నలిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేశాను. చక్కగా దంచుకోవాలండి. ఈ జీలకర్ర వెల్లుల్లి చక్కగా నలిగేంత వరకు దంచుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి గరిటెతో తిప్పుకుంటూ కిందవి పైకి, పైవి కిందకి వచ్చేలాగా అంతా ఈవెన్గా నలుగుతుంది కదా. సో ఆ విధంగా తిప్పుకుంటూ ఉంటే సో చక్కగా నలిగిపోతుంది. ఫైనల్గా మనకి రొయ్యి పొట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే మొత్తం తీసేసుకుందాం. సార్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు మా అమ్మ. సూపర్గా ఉందా? సో ఫ్రెండ్స్, మా మామ చేతి రొయ్యి పొట్టు కారం అయితే టేస్ట్ అదిరిపోతుందండి. ఒకసారి విధంగా ట్రై చేస్తే నేను చెప్పడం కాదండి, అదిరిపోతుందని మీరే చెప్తారు, అంత బాగుంటుంది. సో ఈరోజైతే మీకు అమ్మమ్మల కాలం నాటి రొయ్యి పొట్టు కారం అయితే చూపించారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.